హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. అలాగే ఇంకా చాలామంది సమస్యలతో బాధపడుతూ నా సమస్యలను బాబాగారు తొలగించటం లేదు అని పదే పదే తలుచుకుంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూనే ఉన్నారు. అయితే మనం ఎన్ని సమస్యలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా బాబాగారు ఎప్పుడూ మనకు తోడుగా మనతోనే ఉంటారు. సదా బాబాగారి నామాన్ని ధ్యానం చెయ్యండి. అలాగే గురు చరిత్రను కానీ, బాబాగారి సచ్చరిత్రను కానీ ప్రతినిత్యము పారాయణ చెయ్యండి. పారాయణ పుణ్య ఫలితం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా, కష్టమైనా క్రమక్రమంగా చిక్కుముడులు విడిపోయినట్లు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. బాబాగారు సచరిత్రలో ఎప్పుడూ చెప్తూ ఉంటారు, తల్లి, నమ్మకంతో నువ్వు కోరినది తప్పకుండా పొందుతావు. నీకు అవసరమైనవి నీకు అవసరమైన సమయంలో తప్పకుండా నేను అనుగ్రహిస్తాను. నాపైన సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకాన్ని కలిగి ఉండు. జీవితంలో ఓర్పు, సహనము ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరు అని బాబాగారు ఎప్పుడూ మనతో చెబుతూ ఉంటారు. ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. శ్రద్ధతో బాబాగారిపైన నమ్మకంతో వినడానికి ప్రయత్నం చేయండి. తల్లి, నీ సాయి తండ్రిగా నీకు ఒక చక్కని మాటను తెలియజేయబోతున్నాను. మనస్సు పెట్టి విను. తప్పకుండా నీ సమస్యకు మంచి మార్గం నేను తెలియచేస్తాను. తల్లి, అలాగే నువ్వు సమస్యలలో ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడిని కూడా నేనేనన్న విషయాన్ని మర్చిపోకు. అప్పుడు నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం కలుగుతుంది. అలాగే నువ్వు చిక్కు సమస్యలలో ఉన్నప్పుడు నీకు ఏమి చెయ్యాలో కూడా తెలియచేసేది నేనే. బిడ్డ, నీకు ఒక సత్యాన్ని చెబుతాను, జాగ్రత్తగా గుర్తించు. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు. కష్టమైన, సుఖమైన ఎల్లకాలము మనతోనే ఉండవు. కానీ బిడ్డ, నీ తండ్రినైన నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అందుకనే నాపైన నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకు. తల్లి, నేను నీకు ఏం చెప్తానో అలాగే చెయ్యడానికి ప్రయత్నం చెయ్యి. అలాగే నిన్ను బాధించే వారి మాటలను అస్సలు నువ్వు పట్టించుకోకు. అప్పుడు మాత్రమే నువ్వు సంతోషకరమైన జీవితాన్ని గడపగలవు తల్లి అంటూ ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ఒక పల్లె గ్రామంలో గంగన్న అనే రైతు ఉండేవాడు. గంగన్న ఎంతో కష్టజీవి. ప్రతిరోజు కూడా అతను ఎన్నో పనులు చేసుకునేవాడు. తనకు 2 ఎకరాల భూమి తప్ప మరి ఏ ఆస్తి కూడా లేదు. గంగన్న ఇండ్లు గడవడం కోసం తన భూమిలో వ్యవసాయం చేయడమే కాకుండా బయట కూలీ పనులకు కూడా వెళుతూ ఉండేవాడు. గంగన్న భార్య సుబ్బమ్మ చాలా తెలివైనది. కానీ తను పనులు చేసే విషయంలో మాత్రం చాలా ఆలస్యంగా చేస్తూ ఉండేది. సుబ్బమ్మకు ఏ పని చెప్పినా కూడా తను నిదానంగా చేస్తుందని, పని చేయటం అంటే సుబ్బమ్మకు ఇష్టం లేదని, తను ఒక సోమరిపోతు అని, అనవసరంగా సుబ్బమ్మను వివాహం చేసుకున్నానని, కనీసం సరిగ్గా వంట చేయటం కూడా చేత కాదని సుబ్బమ్మను ఎప్పుడూ కూడా తిడుతూ ఉండేవాడు. భర్త ఎన్ని తిట్టినా సుబ్బమ్మ పట్టించుకునేది కాదు. తను పనులు ఆలస్యంగా చేయటం వలన గంగన్న అలా అంటున్నాడని అనుకుంటూ ఉండేది. కానీ అవి అన్నీ వింటున్న ఇళ్ల చుట్టుపక్కల వారంతా కూడా గంగన్న భార్య సోమరిపోతని, అందుకనే గంగన్న ఆ విధంగా మాట్లాడుతున్నాడని, తను ఏ పని కూడా సరిగ్గా చెయ్యదని ఇండ్ల చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ మాటలు విన్నప్పుడు సుబ్బమ్మకు ఎంతో బాధ కలిగేది. తన భర్త తనను అనడం కంటే కూడా చుట్టుపక్కవారు అనే మాటలే తనను ఎంతగానో బాధ పెడుతూ ఉండేవి. ఒకరోజు గంగన్నతో ఆ విషయాలు చెప్తుంది.
సుబ్బమ్మ చెప్పిన మాటలు విన్న గంగన్న, నువ్వు ఇంట ఏ పని సరిగ్గా చెయ్యవని, ఏ పని చేసినా ఆలస్యంగానే చేస్తావని, అందుకనే ఇళ్ల చుట్టుపక్కల వారు కూడా నిన్ను చూసి ఆ విధంగా మాట్లాడుతున్నారని గంగన్న చుట్టుపక్కల వారినే సమర్థించేవాడు. భార్యను మాత్రం ఏ విషయంలోనూ కూడా సమర్థించేవాడు కాదు. దానివలన సుబ్బమ్మ మనసుకు ఎంతో బాధ కలిగేది. తన భర్త తనను అన్నప్పుడు కూడా తనకు ఏ బాధ కలగలేదని, కానీ చుట్టుపక్కల వారు అనే విషయాలను కూడా తన భర్త సమర్థించడంతో సుబ్బమ్మకు ఎంతో బాధ కలిగేది. ఒకరోజు సుబ్బమ్మ తన పుట్టినింటికి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలు తల్లితో చెప్తుంది. సుబ్బమ్మ మాటలు విన్న తల్లి తను పనులు ఆలస్యంగా చెయ్యటం వల్లనే ఆ విధంగా భర్త మాట్లాడుతున్నాడని, అయితే తన భర్తలో తప్పకుండా మార్పు వస్తుందని, ఈ విషయంలో నువ్వు బాధపడవద్దని, ఆ ఊరి గ్రామదేవతకు చలిమిడిని నివేదనగా పెట్టమని సుబ్బమ్మ తల్లి తనకు చెప్తుంది. తల్లి చెప్పినట్లుగానే సుబ్బమ్మ ఆ ఊరి గ్రామదేవతకు చలిమిడిని నివేదనగా పెట్టి గంగన్నలో మార్పు రావాలని కోరుకుంటుంది. కొన్ని నెలల తరువాత ఒకరోజు సాయంత్రం పూట గంగన్న సుబ్బమ్మ దగ్గరకు వచ్చి ఆ సంవత్సరం పంటలు బాగా పండాయని, అవి అమ్మగా బాగా పెద్ద మొత్తంలో ధనం వచ్చిందని 500 వరహాలను తీసుకువచ్చి భార్య సుబ్బమ్మకు చూపిస్తాడు. వాటిని ఏం చేద్దామని సుబ్బమ్మను అడుగుతూనే సుబ్బమ్మకు అన్ని తెలివితేటలు లేవని, తానే వాటిని ఏదైనా చేసే ఆలోచన చేస్తానని సుబ్బమ్మతో చెప్తూ, తనకు ఎప్పుడు నుంచో ఒక కల ఉన్నదని, తన ఇంట కూడా పాలిచ్చే ఒక బర్రె ఉండాలని తను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఆ ధనంతో ఒక మంచి పాడి బర్రెను కొనుక్కొస్తానని సుబ్బమ్మకు చెప్తూ, దానికోసం పొరుగు గ్రామం వెళ్ళవలసి ఉంటుందని, గ్రామంలో తెల్లవారుజామునే సంత జరుగుతుంది కాబట్టి నేను ఈ రాత్రిపూటే బయలుదేరి వెళ్ళవలసి ఉంటుందని, ధనమంతటినీ కూడా తనతో పాటే తీసుకువెళతానని మొదట భార్యకు చెప్తాడు. అందుకు సుబ్బమ్మ సరేనంటది. అయితే ధనమంతటిని సంతకు తీసుకువెళ్ళటం మంచిది కాదని, ఆ ధనం అక్కడ సంతలో ఎవరైనా కాజేస్తే మళ్ళీ బాధపడవలసి వస్తుందని, కాబట్టి బర్రెను కొనేందుకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనం మాత్రమే తీసుకువెళతానని, మిగిలిన ధనాన్ని ఎంటే ఉంచి వెళతానని సుబ్బమ్మను జాగ్రత్తగా చూడమని చెప్తాడు. గంగన్న మాటలు విన్న సుబ్బమ్మ అందుకు కూడా సరేనని చెప్తుంది. అయితే సుబ్బమ్మ మాటల మీద ఏమాత్రము నమ్మకం లేని గంగన్న ఆ ధనమంతటిని ఇంట్లో తను ఉంచటం మంచిది కాదని, తనతో పాటు తీసుకువెళతానని కొంతసేపు, ఇంట్లోనే ఉంచుతానని మరికొంతసేపు మాట్లాడుతూ, సుబ్బమ్మకు నిద్రపోతే మెలకు రాదని, నిద్రలో ఉన్న సుబ్బమ్మ ఇంట దొంగలు ఎవరైనా పడితే ఈ ఉన్న ధనమంతా కూడా దోచుకుపోతారని భార్యతో అంటూ, నీకు నిద్రపోతే అసలు మెలకువనే రాదు, మెలకువగా ఉన్నంతసేపు పని చేయాలన్నా కూడా బద్ధకంగా ఉంటావు, ఇంకా నిద్రలో నువ్వు ఎంత బద్ధకంగా ఉంటావో నాకు తెలియదా, నువ్వు నిద్రపోతే తలుపు కొట్టినా కూడా తీయవని అన్ని విషయాలు కూడా గంగన్న పెద్దగా సుబ్బమ్మను అరుస్తూ ఉంటాడు. కొంతసేపటికి తను 300 వరహాలను తీసుకువెళుతున్నానని, 200 వరహాలను జాగ్రత్తగా మచ్చుపైన ఉంచానని, వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోమని, ఈ రాత్రి కాస్త జాగ్రత్తగా మెలకువగా ఉండమని సుబ్బమ్మతో చెప్తాడు. అయితే గంగన్న ఎన్ని మాట్లాడినా కూడా సుబ్బమ్మ ఏమీ మాట్లాడదు. తను మెలకువగా జాగ్రత్తగానే ఉండి ఆ ధనాన్ని చూసుకుంటానని చెప్తుంది. కొంతసేపటికి గంగన్న 300 వరహాలను తీసుకొని గేదెను కొనేందుకు సంతకు బయలుదేరి వెళ్ళిపోతాడు. తాను వెళ్ళగానే సుబ్బమ్మ తలుపు వేసుకొని జాగ్రత్తగా లోపలే పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ జరిగి గంగన్న వెళ్ళేటప్పటికి రాత్రి సమయం అవుతూ ఉంటుంది. రాత్రి సమయం అవడంతో ఒక దొంగతనం కోసం ఆ ఊరంతా తిరుగుతూ గంగన్న ఇంట జరుగుతున్న ఈ మాటలన్నిటినీ కూడా గోడచాటున నిలబడి వింటూ ఉంటాడు. గంగన్న తన భార్య గురించి చెప్పిన ప్రతి మాట కూడా ఆ దొంగ వినడంతో గంగన్న వెళ్ళిన కొంతసేపటికి తను ఇంట ప్రవేశించి ఆ 200 వరహాలను కాజేయాలని ఆలోచించిన దొంగ గంగన్న వెళ్ళిన 1 గంటకి తలుపు మోగుతూ వినపడుతుంది. సుబ్బమ్మ మొదట తన భర్త వెళ్ళి 1 గంట సమయం మాత్రమే కదా గడుస్తున్నది, ఇంతలోనే తిరిగి వచ్చేశాడా, వెళ్ళాలంటే చాలా సమయం పడుతుందని, తెల్లవారుజాముకు సంతకు చేరుకుంటానన్న తన భర్త సంతకు వెళ్లకుండానే వెనుతిరిగి వచ్చేశాడేమో, తనను అంతగా మాట్లాడి అవమానించిన తన భర్త కొంతసేపైనా బయట నిలబడాలని, ఆ తర్వాతే వెళ్ళి తలుపు తీయాలనుకున్న సుబ్బమ్మ ఏమీ మాట్లాడకుండా మెదలకుండా లోపలే కూర్చుంటుంది. కొంతసేపటికి తలుపు కొట్టిన దొంగ సుబ్బమ్మ రాకపోయేటప్పటికి
తనకు ఇది మంచి అవకాశమని, సుబ్బమ్మ ముద్దు నిద్రలో ఉండి ఉంటుందని, తను వెనక వైపు నుంచి గోడకు కన్నం చేసుకుని లోపలకు వెళ్ళి తను అనుకున్న ఆ ధనాన్ని కాజేసి తీసుకువెళ్ళొచ్చని అనుకున్న దొంగ ఇంటి పెరడు వైపుకు వెళతాడు. అయితే సుబ్బమ్మ లేచి వాకిలి దగ్గరకు వచ్చి తలుపు తీసే సమయానికి ఇంటి వెనుక గోడ తవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. గుమ్మం వైపు నుంచి తలుపు మోగుతున్న శబ్దం కానీ భర్త గొంతు కానీ ఏదీ వినిపించదు. అది విన్న సుబ్బమ్మకు వెంటనే అర్థమవుతుంది తన ఇంట దొంగ పడుతున్నాడని. దొంగకు ఇంట ధనం ఉన్నదని తెలిసిన సుబ్బమ్మ తనకు ఆ క్షణంలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. తను వెళ్ళి చుట్టూపట్ట ఎవరినైనా పిలుచుకొని వచ్చేలోపే దొంగ ఆ ఉన్న ధనమంతా కాజేయవచ్చని, లేకపోతే ప్రాణాలైనా తీయవచ్చని, తలుపు తీయకపోయినా ఇలా చూస్తూ ఉన్న గోడకు తను అనుకున్నట్లే కన్నాన్ని ఏర్పాటు చేసి వచ్చి ఆ ధనమంతా కాజేయవచ్చని, ఒకవేళ తను మెలకువగా ఉన్నదని తెలిస్తే తనను చంపేయవచ్చని, ఎలాగైనా ఆ దొంగ ఈ ధనమంతా కూడా తీసుకువెళ్ళిపోతాడని, ఇప్పుడు తను ఎలాగైనా ఆ దొంగను ఆపాలని ఆలోచిస్తున్న సమయంలో సుబ్బమ్మకు ఒక ఆలోచన కలుగుతుంది. తన ఇంట్లోని రోకలిని చేతిన పట్టుకొని దొంగ ఎక్కడైతే గోడకు కన్నం చేస్తున్నాడో అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. దొంగ కొంత భాగం వరకు కన్నం చేసుకొని తల లోపలకు పెట్టిన ఆ క్షణమే రోకలితో అతని తల మీద ఒకటి మోదిస్తుంది. సుబ్బమ్మ గట్టిగా రోకలితో మోదించడంతో ఆ దొంగ అక్కడే మూర్ఛపోతాడు. అతడిని ఇంటి గుంజకు కట్టేసి తెల్లవార్లు కాపలాగా ఉండి తెల్లారిన తరువాత ఇళ్ల చుట్టుపక్కల వారిని పిలిచి ఆ దొంగను గ్రామ పెద్దకు పట్టిస్తుంది. అయితే దొంగ రాత్రంతా కూడా ఎన్నో ఇళ్లల్లో దొంగతనం చేసి చివరాఖరగా సుబ్బమ్మ ఇంటికి చేరాడు. అతను దొంగతనం చేసిన వాటిల్లో ఆ ఊరి వారివి, పొరుగురు వారివి కూడా ఎన్నో సొమ్ములు ఉన్నాయి. ఆ ఊరి గ్రామ పెద్ద తన కూతురు వివాహం కోసం ప్రత్యేకంగా చేయించిన గొలుసు, అవే కాకుండా పక్కూరి జమీందారి ఇంట నుంచి కూడా ఎన్నో విలువైన వస్తువులను తీసుకువస్తాడు. వాటితో పాటు వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న కాసుల పేరును కూడా ఈ దొంగ తీసుకొని వస్తాడు. వాటన్నిటినీ ఆ ఊరి గ్రామ పెద్ద చూసి గుర్తుపట్టి తన గొలుసును తను తీసుకుని మిగిలిన వాటిని ఆ పక్క ఊరి జమీందారికి అప్పగిస్తాడు. అది చూసిన అతను ఎంతో సంతోషించి సుబ్బమ్మ ఎంతో ధైర్యపరురాలని, ఆమె రాత్రంతా కాపలా ఉండి ఆ దొంగను పట్టుకున్నదని, సుబ్బమ్మ తెలివితేటలను ధైర్యాన్ని మెచ్చుకొని ఆమెకు 200 వరహాలను బహుమతిగా ఇస్తాడు. ఆ ఊరి గ్రామ పెద్ద కూడా సుబ్బమ్మకు ఒక 100 వరహాలను బహుమతిగా ఇస్తాడు. మొత్తం 300 వరహాల ధనం తనకు వచ్చినదని సుబ్బమ్మ ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. అయితే సుబ్బమ్మ భర్త గేదెను కొనడం కోసం ముందు రోజు రాత్రే సంతకు చేరుకుంటాడు. సంతంతా తిరిగి తెల్లవారుజాముకు ఒక చక్కటి మాలిం గేదెను ఎంచుకుంటాడు. తనకు ఆ గేదె ఎంతగానో నచ్చిందని తను ఆ గేదెను కొనాలనుకొని నిర్ణయించుకొని ఆ గేదె యజమానితో బేరమాడతాడు. అతను 350 వరహాల రేటు చెప్పి దానికి 1 వరహా కూడా తగ్గేది లేదని, ఆ జాతి గేదెలు ఎంతో బలంగా ఉంటాయని, వాటికి పుట్టే పిల్లలు కూడా చాలా బలమైనవని, అందుకని ఆ గేదె నుంచి తను 1 వరహా ధనం కూడా తగ్గించేది లేదని, 350 వరహాలు ఇస్తేనే గేదెని ఇస్తానని చెప్తాడు. ఆ మాటలు విన్న గంగన్న తన దగ్గర ఉన్న 300 వరహాలకు ఆ గేదె రాదని తెలుసుకొని ఆ తర్వాత ఎన్నో గేదెలను చూస్తాడు. కానీ ఏ గేదె చూసినా కూడా గంగన్నకు మాలిన గేదె నచ్చినట్లుగా మరి ఏ గేదె కూడా నచ్చదు. ఎలాగైనా ఒక 50 వరహాలు తెచ్చి ఉంటే ఆ మాలిన గేదెను కొనుక్కొని వెళ్ళేవాడినని, సంత అయ్యేంత వరకు అక్కడే నిలబడి దానిని ఎవరు కొనకపోతే రేపు వచ్చి తనే కొనుక్కునేట్లుగా బేరం కుదుర్చుకుని వెళ్ళాలనుకుని, అయితే సంత అయ్యేంత వరకు ఎదురు చూస్తూ నిలబడదామని దూరంగా ఒక చెట్టు కింద నిలబడి ఆ గేదెనే చూస్తూ ఉంటాడు. గంగన్న ఆ విధంగా గేదెను చూడటం చాలాసేపటి నుంచి ఒక పెద్దాయన గమనిస్తూ ఉంటాడు. ఆ పెద్దాయన గంగన్న దగ్గరకు వచ్చి, నీకు నిజంగానే ఆ గేదె అంతగా నచ్చిందా అని అడుగుతాడు. అందుకు గంగన్న తనకు ఆ గేదె బాగా నచ్చినదని, తను కొంటే ఆ గేదెనే కొనాలనుకుంటున్నానని, ఆ గేదె అమ్ముడు పోకపోతే కనుక అతని యజమానితో మాట్లాడి ఆ గేదెను తానే మరుసటి రోజు ధనమిచ్చి కొనుక్కునేట్లు మాట్లాడుకుందామనుకుంటున్నానని అన్ని విషయాలను కూడా ఆ ముసలాయనతో చెప్తాడు. గంగన్న మాటలు విన్న ఆ ముసలాయన ఆ గేదె తనదేనని, గేదెకు అసలు యజమాని తనేనని,
ఆ గేదె అమ్ముతున్న అతనికి తను 200 వరహాల ధనం అప్పు ఇవ్వవలసి ఉన్నదని, ఆ అప్పు తీర్చలేక గేదెను అతనికి అప్పగించేశానని, కావాలంటే అతని దగ్గర నుంచి ఆ గేదెను తెచ్చి తనే ఇస్తానని, అయితే 300 వరహాలు తనకు ఇస్తే 50 వరహాలు తను ఉంచుకొని అతనికి అప్పగించవలసిన 250 వరహాలను అతనికి ఇచ్చేసి ఆ గేదెను తెచ్చి గంగన్నకు ఇస్తానని, అలా చెయ్యటం వలన గంగన్న అనుకున్నట్లుగానే అతనికి 300కే ఆ గేదె లభిస్తుందని, అతనికి ఒక 50 వరహాలు మిగులుతాయని, అట్లాగే గంగన్నకు కూడా ఒక 50 వరహాలు మిగులుతాయని గంగన్నతో చెప్పి గంగన్న దగ్గర నుంచి ధనమివ్వమని అడుగుతాడు. ఆ గేదె అతను తనకు అప్పగిస్తాడన్న నమ్మకంతో గంగన్న ముందు వెనక ఆలోచించకుండా తన దగ్గర ఉన్న 300 వరహాలను కూడా ఆ పెద్ద ఆయనకు ఇస్తాడు. అతను ఒక్క క్షణం ఉండమని చెప్పి ఇప్పుడే వస్తానని, ఆ పక్కనే నా కొడుకు కూడా ఉన్నాడని అతడిని పిలుచుకొని వచ్చి అతని ఎదురుగా నేను ఇవ్వవలసిన ఆ అప్పును ఇచ్చేసి గేదెను తెచ్చి గంగన్నకు అప్పగిస్తానని చెప్పి గంగన్న దగ్గర నుంచి పెద్ద ఆయన వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన పెద్ద ఆయన 1 గంట అయినప్పటికీ కూడా గంగన్న దగ్గరకు తిరిగి రాడు. అతని కోసం ఎదురు చూసిన గంగన్న ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయినది, ఇప్పటికి కూడా నేను ఆ గేదెను తోలుకొని బయలుదేరి వెళ్ళకపోతే నేను ఇంటికి చేరుకోవడం కష్టమవుతుందని, రాత్రికి కూడా చేరుకోలేకపోతానని ఆలోచించి ఆ గేదె యజమాని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి ఆ గేదెను తనకు ఇవ్వమని అడుగుతాడు. ఆ గేదెలు అమ్మేవాడు గంగన్నను పైనుంచి కిందకు చూసి, నువ్వు ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోయావని, ఈ గేదె తనదేనని, ఈ గేదె పిల్ల తన ఇంటే పుట్టిందని, దాని తల్లి కూడా అతని దగ్గరే ఉందని, దాని తల్లికి ఇది 4వసారి పుట్టిన బిడ్డ అని అన్ని విషయాలను అతనితో చెప్పి అతడిని ఎవరో మోసం చేశారని చెప్తాడు. ఆ మాటలు వింటూనే గంగన్నకు ఎంతో బాధ కలుగుతుంది. ఎంతో తెలివిగా ఆలోచించిన తను ఆ విధంగా మోసపోయానని బాధపడుతూ గ్రామానికి చేరుకున్న గంగన్నకు కొంతమంది ఎదురుపడి పొద్దున తన ఇంట జరిగిన విషయాన్ని గంగన్నతో చెప్తారు. సుబ్బమ్మ ఎంతో ధైర్యవంతురాలని, చాలా తెలివైనదని, తను మెలకువగా ఉండి ఆ దొంగను పట్టించిందని అన్ని విషయాలను గంగన్నతో చెప్తారు. గంగన్న సుబ్బమ్మ ధైర్యాన్ని, నలుగురు ఆమె తెలివితేటల గురించి ఎంతో గొప్పగా చెప్తున్న విషయాలను చూసి ఆశ్చర్యపోతాడు. ప్రతిరోజు దేనికి పనికిరాదని, సోమరిపోతని, ఏ పని సరిగ్గా చెయ్యలేదని, మొద్దు నిద్రని, తినడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదని తిడుతున్న ఆ సుబ్బమ్మేన ఇంత తెలివిగా ఒక దొంగను పట్టించగలిగిందని, తను బహుమతిగా కొంత ధనాన్ని కూడా సంపాదించగలిగిందని, తను సంపాదించిన ధనాన్ని కూడా పోగొట్టుకున్నానని గంగన్న బాధపడుతూ ఇంటికి చేరి జరిగిన విషయాన్ని సుబ్బమ్మతో చెప్తాడు. గంగన్న మాటలు విన్న సుబ్బమ్మ గంగన్నను చూస్తూ బాధపడబాకమని, ప్రతి మనిషి కూడా ఎప్పుడూ తెలివిగానే వ్యవహరిస్తూ ఉంటాడని, కాలము పరిస్థితి కలిసి రానప్పుడే మన తెలివితేటలు తారుమారు పడతాయని, అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం బాధపడవలసిన అవసరం లేదని, దేవుడు ఏదో ఒక రూపంలో మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి మనకు అనుగ్రహిస్తాడని, మనం సంతలో ఆ విధంగా మోసపోయినప్పటికీ దైవానుగ్రహంతో దొంగను పట్టించి మనం బహుమతిగా పొందిన ఈ 300తో పాటు మరికొంత ధనాన్ని కలిపి మీకు నచ్చిన ఆ గేదెనే మనం కొనుక్కొచ్చుకుందామని సుబ్బమ్మ గంగన్నతో చెప్తుంది. సుబ్బమ్మ మాటలు విన్న గంగన్నకు సుబ్బమ్మ ఆలోచన, తెలివితేటలు ఎంతో గొప్పవని, తను నిజంగానే ధైర్యం కలిగినదని, కానీ తను పని చేసే విషయంలో ఆలస్యంగా చేస్తుందే కానీ తను పని చెయ్యని బద్ధకస్తురాలు కాదని, ఆలస్యంగా గంగన్న ఆ విషయాన్ని తెలుసుకోగలిగానని, సుబ్బమ్మ విషయంలో తను ఇన్నాళ్ళు చేసినది తప్పని తెలుసుకున్న గంగన్న ఆ రోజు నుంచి భార్యను ఏమీ అనేవాడు కాదు. చుట్టుపక్కల వారు కూడా సుబ్బమ్మ ఎంతో ధైర్యవంతురాలని, పనిచేసే విషయంలో కూడా సుబ్బమ్మ ఆలస్యంగా చేస్తుందేమో కానీ పని ఎంతో వైనంగా చేస్తుందని ఆ విషయాలను గంగన్నే ఎన్నోసార్లు అనడం విని చుట్టుపక్కల వారు కూడా ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వింటున్న సుబ్బమ్మకు ఎంతో సంతోషం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో తన భర్తలో మార్పు కలిగినదని, మొదట చుట్టూ అనేవారి విషయాలను విని తను ఎంతగానో బాధపడిందని, అయితే చుట్టుపక్కల వారి విషయాలను మనం పట్టించుకోవలసిన అవసరం లేదని, మన వాళ్ళు మనతో సంతోషంగా ప్రేమగా ఉంటే చాలని, మనం కోరుకునే కోరిక నిస్వార్థమైనదైనప్పుడు దేవుడు తప్పకుండా మన కోరికను నెరవేరుస్తాడని గంగన్నను చూసిన సుబ్బమ్మకు అర్థమవుతుంది.
తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నాపైన భక్తి విశ్వాసాలతో, నమ్మకంతో నువ్వు నన్ను ఏది అడుగుతున్నావో తల్లి, అది నేనే నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబా గారిపైన భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో మనం కోరుకున్న ఉద్యోగమైన, సంతానమైన, మనం ఇష్టపడ్డ వ్యక్తులతో వివాహమైన, అది ఏదైనా కూడా బాబా గారు తప్పకుండా మనకు అనుగ్రహిస్తానని, మన వాళ్ళతో మనం సంతోషంగా ఉండేలా, భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు అన్నీ కూడా తీరిపోతాయని బాబా గారు మనకు ధైర్యాన్ని చెప్తూ ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబా గారు మనల్ని అనుగ్రహించి, ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబా గారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.